సాధారణంగా కోర్టు తీర్పిస్తే ఎవరైనా ఏం చేస్తారు? దాన్ని గౌరవిస్తారు లేదా అప్పీల్కి వెళ్తారు. కానీ డొనాల్డ్ ట్రంప్ రూటే వేరు. అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఆయన విధించిన ఏకపక్ష సుంకాలను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పుతో ట్రంప్ అణిగిమణిగి ఉంటారని భావిస్తే పప్పులో కాలేసినట్లే. కోర్టు తీర్పును అలుసుగా తీసుకొని ఎవరైనా నాతో ఆటలాడాలని చూస్తే మునుపెన్నడూ చూడని రీతిలో టారిఫ్ బాంబులు పేలుస్తా అంటూ ట్రంప్ హెచ్చరించారు. తన అధికారాలను కోర్టు తగ్గించలేదని, పైగా కొత్త దారులను చూపించిందని ఆయన వితండవాదం చేస్తున్నారు. అమెరికా రాజకీయాలు ఇప్పుడు టారిఫ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్లపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. దీంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా అమెరికాతో ఆటలాడాలని చూస్తే ఎన్నడూ లేని రీతిలో భారీ టారిఫ్లు విధిస్తానని ఆయన హెచ్చరించారు. తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పోస్టులు పెడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. తీర్పు ద్వారా తనకు అధికారాలు కత్తిరించాలనుకున్నా తెలియకుండా మరిన్ని మార్గాలు తనకు తెరుచుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ అందరికీ షాక్ ఇచ్చేలా ట్రంప్ తన అసహనాన్ని ట్రూత్ సోషల్ వేదికగా పంచుకుంటున్నారు. అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టిన దేశాలు కోర్టు తీర్పును చూసి సంబరపడొద్దని ట్రంప్ హెచ్చరించారు. ఎవరైనా ఈ తీర్పును అడ్డుపెట్టుకుని అమెరికా ప్రయోజనాలు గండికొట్టాలని చూస్తే గతంలో ఒప్పుకున్న దానికంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంగా పెట్టుకుని ఏ దేశమైనా అమెరికాను పరీక్షించాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అమెరికాని వాణిజ్యపరంగా నష్టపరిచిన దేశాలు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. టారిఫ్లు విధించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడు ఏకపక్షంగా ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన టారిఫ్లు చెల్లవని స్పష్టం చేసింది. అధికార విభజన సూత్రాన్ని కాపాడుతూ పన్నుల విధింపు హక్కు ప్రధానంగా శాసనసభకే చెందుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ తీర్పుతో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపించింది. తాను అధ్యక్షుణ్ణి అని సుంకాల ఆమోదం కోసం నేను మళ్లీ కాంగ్రెస్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని భీష్మించు కూర్చున్నారు. దీనివల్ల అమెరికాలో కార్యనిర్వాహక వర్గానికి న్యాయ వ్యవస్థకు మధ్య రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. అంతేకాక కోర్టు తీర్పు తనను పూర్తిగా అడ్డుకోలేదని, ఇతర మార్గాల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చన్నారు. ముఖ్యంగా లైసెన్స్ విధానం గురించి ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువులకు అనుమతుల రూపంలో కఠిన నియంత్రణ విధించవచ్చని, అయితే వాటికి ఫీజులు వసూలు చేయొద్దని కోర్టు చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి లైసెన్స్కు ఒక ఫీజు ఉంటుంది, మరి మాకెందుకు ఉండకూడదు అంటూ ప్రశ్నించారు. అంటే సుంకాల రూపంలో కాకపోయినా పరిపాలనా చర్యల రూపంలో ఒత్తిడి తీసుకురావాలని ఆయన సంకేతాలిస్తున్నారు. కోర్టు ఇతర రకాల సుంకాలను ఆమోదించిందని, ఇప్పుడు వాటిని తాను మరింత చట్టబద్ధంగా కఠినంగా ఉపయోగించుకుంటానని ట్రంప్ వెల్లడించారు. అంటే కోర్టు ఒక తలుపు మూస్తే తాను మరో 10 కిటికీలు తెరుస్తానని ట్రంప్ పరోక్షంగా చెబుతున్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల్లో మరో అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టపరమైన లోపాలు లేకుండా, కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా ఉపయోగించగల అధికారాలను విస్తృతంగా వినియోగించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇది కేవలం న్యాయపరమైన పోరాటం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా తన అనుచరులకు బలమైన సందేశం ఇవ్వాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కోర్టు తీర్పును విమర్శిస్తూ తప్పుడు వ్యక్తులకు సాయం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థపై నేరుగా విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో జన్మతః పౌరసత్వం వంటి అంశాలపై కూడా వ్యతిరేక తీర్పులు రావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కోర్టు తీర్పులు అమెరికా జాతీయ ప్రయోజనాల కంటే ఇతర దేశాలకు లాభం చేకూరుస్తున్నాయనే భావనను తన అనుచరుల్లో బలపరచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వివాదం కేవలం అమెరికా అంతర్గత రాజకీయాలకే పరిమితం కాదు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇతర దేశాలు కూడా అమెరికా విధానాలపై అప్రమత్తంగా ఉన్నారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. సుంకాలు పెరిగితే దిగుమతి ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం వినియోగదారులపై పడుతుంది. అదే సమయంలో దేశీయ పరిశ్రమలకు రక్షణ లభిస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ పరిరక్షణ కోసం కోణంలో కీలకంగా మారింది. శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య సమతౌల్యాన్ని కాపాడడం అమెరికా వ్యవస్థలో ముఖ్యమైన అంశం. అధ్యక్షుడి అత్యవసర అధికారాలు ఉన్నప్పటికీ అవి అపరిమితమైనవి కావని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే ఈ అంశంపై ఆయన ఇంకా వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. చట్టబద్ధ మార్గాలను అన్వేషించి తన విధానాలను అమలు చేస్తాననే సంకేతమిస్తున్నారు. మొత్తానికి సుంకాల విషయంలో అమెరికాలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఆయన సుప్రీంకోర్టును కూడా లెక్క చేసేలా కనిపించడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి తాను ఏ నిర్ణయానికైనా సిద్ధమేనని, కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే తాట తీస్తానని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వైట్ హౌస్ నుంచి మరిన్ని కఠినమైన వాణిజ్య ఉత్పత్తులు వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉంది.